సత్యసాయి జిల్లా మహిళా సముద్రం గ్రామంలో స్థానిక టీడీపీ యువ నాయకులు దారిపినేని ఉపేంద్ర స్వగృహంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ టీడీపీ చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పూల శివప్రసాద్, బీజేపీ పుట్టపత్రి కో కన్వీనర్ శేషాద్రి నాయుడు, బీజేపీ సత్యసాయి జిల్లా లీగల్ సెల్ కో కన్వీనర్ పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. దేశమంతా మోడీ నాయకత్వం అయితే ఏమి, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం అయితేనేమి, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. ప్రతి గ్రామంలోనూ చూసుకుంటే ఇక్కడ మైల సముద్రం గ్రామంలో కూడా మినిమం ఒక 10 సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ బిల్డింగ్లు అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, త్రాగునీరు అయితేనేమి ప్రతి ఒక్కటూ సరఫరా చేయడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒక సీసీ రోడ్డు కూడా ఊర్లో వేయలేదు. ఈ సీసీ రోడ్ల కథ సరే ఒక్క వీధి లైట్లు కూడా వేసిన పాపన పోలేదు. అదేవిధంగా గత 2014 సంవత్సరంలో ఈ కూటమి ద్వారా ఏర్పడిన ప్రభుత్వం ద్వారా ఎన్నో పథకాలు ఇచ్చాము. ప్రభుత్వం అనేది మన రాజధాని కావచ్చు, యువతకు అవకాశాలు కావచ్చు, మనకు వచ్చిన కియా కావచ్చు, చాలా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు ఏర్పాటు చేశారు. మరొక 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ ఇదే ప్రభుత్వం మోదీ గారి ఫోటో లేకుండా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని పబ్లిసిటీ చేసుకోవడం జరుగుతోంది. పంచాయతీలకు ఇచ్చిన నిధులైతే 2,000 కోట్లు పూర్తిగా నిధులను దుర్వినియోగం చేసిన వైసీపీ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని ఈ సభామూలకంగా తెలియజేస్తున్నాము. పంచాయతీలకు ఇచ్చిన నిధులు లైట్లు అయితే ఏముంది, మరుగుదొడ్లకైతే ఏముంది.